for manufacturing synthetic fibers, synthetic rubber, plastics, dyestuffs, drugs, and pharmaceuticals. Pharmaceuticals. Synthetic fibers, synthetic rubbers, plastics, dyestuffs, డ్రగ్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ తయారీకి ఏది ఉపయోగపడుతుందంటే పెట్రోకెమికల్స్ ఉపయోగపడుతుంది. షుగర్ వచ్చేసి యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ షుగర్. న్యాచురల్ గ్యాస్ వచ్చేసి యూజ్డ్ హీటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. కోల్ వచ్చేసి యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్. సో మన ఆన్సర్ వచ్చేసి పెట్రోకెమికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎనర్జీ కంటైన్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 15 kg వెన్ ఇట్ ఈజ్ ఏ హైట్ ఆఫ్ 5 meters అబోవ్ ద గ్రౌండ్? 15 కిలోల బరువు ఉన్న వస్తువు భూమికి 5 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అందులో ఉండే శక్తి ఎంత? గ్రావిటేషనల్ ఫోర్స్ వాడేశాడు 9.8 meter/second. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ h. m అంటే 15, గ్రావిటేషన్ ఫోర్స్ అంటే 9 into 8, హైట్ అంటే 5. వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేస్తే 735 joules వస్తుంది. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, h అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వచ్చేసి angiosperms are divided into dash groups on the basis of number of cytolindons present in the seed. విత్తనంలో ఉండే బీజ జలాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాలు డాష్ గ్రూపులుగా విభజించబడ్డాయి. ఎన్ని గ్రూపులుగా అంటే 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అవి ఏంటంటే మోనోకోటిలెడాన్స్ అండ్ డైకోటిలెడాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఆర్ విల్లీ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్? హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ నుంచి మోస్ట్ రిపీటెడ్గా క్వశ్చన్స్ చాలా అడిగాడు. వాటి గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎలిమెంటరీ కెనాల్ వచ్చేసి మనకు మౌత్ నుండి స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. మొత్తం 8 parts ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మౌత్, సెకండ్ వచ్చేసి ఫారింగ్స్, థర్డ్ది ఈసోఫోగస్, నెక్స్ట్ స్టమక్, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత రెక్టమ్, తర్వాత యానస్. ఇందులోంచి మనకు స్టమక్లో ఏముంటుంది అని అడుగుతాడు. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. క్వశ్చన్లో మనకు విల్లీ ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. విల్లీ వచ్చేసి మనకు స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు స్మాల్ ఇంటెస్టైన్. ప్యాంక్రియాస్ కాదు, ఆసోఫాగస్ కాదు, స్టమక్ కాదు.